కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనందరికీ తెలుసు తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ దాంతోపాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ డీటెయిల్స్ ఉన్నప్పుడు అండ్ ఆ డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నప్పుడు మనకి ఏమైనా గ్రేవియన్సెస్ ఆబ్జెక్షన్స్ ఉన్నప్పుడు సో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనకు కొంత టైం అయితే ఇచ్చారు అన్నట్టు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది మనకు అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ప్రాసెస్ అయిపోయిన నెక్స్ట్ మనకి ఏముంటుంది అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్ని అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. సో మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఏమైనా గ్రేవియన్సెస్ ఉంటే ఆ గ్రేవియన్సెస్ని క్లియర్ చేసుకోవడానికి అంటే మిస్టేక్స్ ఉన్నా కూడా ఏమైనా ఉన్నా కూడా మనకి 18th October 2025 5 PM దాకా టైం ఇచ్చారు. ఓకేనా. 5 గంటల దాకా మనకు టైం అయితే ఇచ్చారు అన్నట్టు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఆ టైం అయితే అయిపోయింది. ఓకేనా. సో నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసిన ఏం చేయాలని చెప్పి. సో ఆ టైం అయితే మనకి అయిపోయింది అన్నట్టు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. లైక్ వెబ్ ఆప్షన్స్ కావచ్చు అండ్ దాంతోపాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు. సో వీటి గురించి మనం డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. అండ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత ఏముంటుందని చెప్పి కూడా కొంచెం సో డీటెయిల్ కాకపోయినా కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీకు అర్థమయ్యేలా క్లారిటీ వచ్చేలాగా. ఓకేనా. అండ్ మనం ప్రీవియస్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అని చెప్పి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి కూడా అండ్ ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ప్రతిదీ కూడా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో హెల్ప్ఫుల్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం. అనలిటిక్ ట్యూటర్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల. అండ్ ఆ గైడెన్స్ లోపల మనం బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, ఈ 3 కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనం. అండ్ ఫేస్ మళ్ళీ సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తాను నేను మెయిన్గా. అండ్ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్ట్, నెంబర్ ఆఫ్ సీట్స్, ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రతిదీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్స్ లోపల అవైలబుల్గా నేను పెట్టిన. ఓకేనా. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షను. సో మీకు అన్ని ఫేసెస్ అయిపోయేంత వరకు నేనైతే మీకు గైడెన్స్ అయితే చేస్తాను అన్నట్టు. ఓకేనా. సో మనకి ప్రతిదీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉంటుంది, వీడియో ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉంటుంది. అండ్ టాప్ కాలేజ్ లిస్ట్ అయితే ఉందన్నట్టు, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉంది, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఉంది అన్నట్టు. సో అవన్నీ కూడా మస్తు రీసెర్చ్ చేసిన. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను లైవ్ అయితే కండక్ట్ చేస్తాను అన్నట్టు. లైవ్ కండక్ట్ చేసి ఆ లైవ్ లోపల డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ అవర్ సబ్స్క్రిప్షన్, లేదు అంటే లైట్ తీసుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనే విషయం చెప్పే ముందు ఫస్ట్ మనకి ఏం లిస్టులు రిలీజ్ అయినాయి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ అయింది అన్నట్టు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఓకేనా. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే ఆన్లైన్ అప్లికేషన్ బేస్డ్ ఈ లిస్టులు ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో ఈ లిస్టులల్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ లోపల మీరు మిస్టేక్ చేసుకున్నారా, కరెక్ట్ చేసుకున్నారా అనే దాన్ని బట్టి మనకు ఈ లిస్టులు ప్రిపేర్ చేస్తారు. ఈ లిస్టులు మొత్తం కరెక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. మనం ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటాం. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మన నేమ్స్ ఉండి, ఓకేనా, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల మన నేమ్ మెన్షన్ చేసి నువ్వు ఎందుకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత మనం దానికి క్వారీ చేయాలన్నట్టు. ఏదైతే వాళ్ళు చెప్పిన ఇష్యూ ఉంటుందో దాన్ని మనం సాల్వ్ చేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపి, సో నాకు ఇష్యూ ఇట్లా ఉంది అని చెప్పి, అప్లోడ్ కాలేదు అని చెప్పి మనం సాల్వ్ చేసిన తర్వాత మన నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తుంది. ఓకేనా. సో డైరెక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకుండా ఇట్లా ఎందుకు రిలీజ్ చేస్తారు కదా అంటే, డీటెయిల్స్ ప్రాపర్ ఉన్నాయా చెక్ చేసుకోరి, వీళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు, వీళ్ళు ఎలిజిబుల్ అవుతలేరు. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవ్వాలి అంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల మీ పేరుండి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి మనకు 2 లిస్టులు రిలీజ్ చేశారు. ఈ 2 లిస్టులు ఆన్లైన్ అప్లికేషన్ బేస్డ్ ప్రిపేర్ చేశారు అన్నట్టు. సో ఈ 2 లిస్టులను బేస్ చేసుకొని మనకి ఏం చేస్తారు కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న క్యాండిడేట్ల పేర్లు ఉంటాయి.
అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న పేర్లు ఉంటాయి. ఓకేనా, అండ్ దాంతోపాటు పీడబ్ల్యూడీ లిస్ట్ ఒకటి ఉంటుంది అన్నట్టు. ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల ఉన్న పేర్లు కూడా ఉంటాయి అన్నట్టు. సో వీటిని అన్నిటిని మూడింటిని మెర్జ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు మరి అని అంటే, నేను ఈ వీడియో 18th అక్టోబర్ రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా, ఈ వీడియో 18th అక్టోబర్ రోజు రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఓకేనా 18th అక్టోబర్ 2025 5 PM వరకు మనకు ఛాన్స్ అయితే ఉండే అన్నట్టు. ఓకేనా, 5 PM వరకు మనకు ఛాన్స్ ఉంది. ఛాన్స్ దేనికి ఉన్నది? ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఆబ్జెక్షన్స్ ఉంటే, గ్రేవియన్సెస్ ఉంటే రైజ్ చేయడానికి. ఆ టైం అనేది అయిపోయింది. సో ఈ గ్రేవియన్సెస్ అన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉంటే, ఓకేనా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉన్నా, లేకపోతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా, పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల మీ నేమ్ ఉన్నా, సో వీటన్నిటిని కన్సిడరేషన్లో తీసుకొని వీటన్నిటిని మెర్జ్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో ఇట్ టేక్స్ ఓకేనా. సో ఎంత కాదన్నా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఓకేనా, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి మనకి ఎంత కాదన్నా అప్రాక్సిమేట్గా ఒక 3 రోజుల టైం పడుతుంది. ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడానికి మనకు అప్రాక్సిమేట్గా 3 days ఆఫ్ టైం అవుతుంది పక్కా. ఓకేనా, సో అంటే అంతకన్నా ముందు కూడా రావచ్చు, మినిమం 3 days ఆఫ్ టైం అవుతుంది. అంటే ఈరోజు 18th అక్టోబర్ ఓకేనా, 19th 20th అక్టోబర్. సో 19th 20th అక్టోబర్ వరకు మనకు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది అన్నట్టు. 19th 20 21 అనుకోరిగా ఈ 3 days లోపల, కమింగ్ 3 days లోపల మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు మనకి ఇంకొకటి రిలీజ్ అవుతుంది అన్నట్టు. అది వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మేబీ ఇవి మ్యాక్స్ ప్రతిసారి అయితే ఒకటే రోజు సింగిల్ డే రిలీజ్ అవుతాయి అన్నట్టు ఇవి. సో ఫైనల్ మెరిట్ లిస్టును వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఒకటే రోజు రిలీజ్ అవుతాయి. అండ్ దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే మనకు లైక్ అదే రోజు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో అదే రోజు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది. లేకపోతే సో వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజన్నా ఆ రోజు నైట్ అన్నా లేకపోతే మార్నింగ్ అన్న రిలీజ్ అవుతుంది అన్నట్టు సీట్ మ్యాట్రిక్స్. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది అన్నట్టు ప్రాసెస్ అనేది, ఇట్లా ఉంటుంది. సో మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చినాక సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు సో 21st వరకు ఓకేనా, 2021 వరకు అవుతాయి అన్నట్టు. సో ఇంకా అంతకన్నా ముందు అయితే మంచిదే. సో ఇది దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 3 days ఆఫ్ టైం ఉంటుంది అన్నట్టు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత లైక్ మనకు ఒక 3 రోజుల టైం ఇస్తారు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి. తర్వాత సీట్ అలాట్మెంట్కి ఒక 3 రోజుల టైం తీసుకుంటారు. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలి. ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం ఉంటుంది ఒక 6,000 రూపీస్ పెట్టి. ఓకేనా, దాని తర్వాత వెబ్ ఆప్షన్లో పెట్టుకున్నాం, సీట్ అలాట్మెంట్ అయింది, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నాం. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, జాయినింగ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కొన్ని వెబ్ ఆప్షన్కి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ అవి ఏంటి అని చెప్పి నేను ఫర్దర్గా చెప్తా ఉంటా. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనేది మాత్రం సో నేను యూట్యూబ్లో చెప్పాను. ఓకేనా, సో మేబీ కొన్ని వీడియోస్ వస్తాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే రావు. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోరి. ఓకేనా, అండ్ అప్డేట్స్ కోసం మన అనాలిసిస్ ట్యూటర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వరి. గైడెన్స్ కోసం మాత్రం అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. ఓకేనా, సో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్ గురించి. మెయిన్గా మనకు వెబ్ ఆప్షన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కమింగ్ 3 days లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయరు. డెఫినెట్గా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.